హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కొత్తపేట గీతాకృష్ణలో శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, ఈ రోజు మనం శారీస్ లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాము. ఫస్ట్ ఏది చూపిస్తున్నారు? సింధూర పట్టు అండి. బ్లూ అండ్ లైట్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ పట్టు మెటీరియల్. టోటల్ శారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైనింగ్ వచ్చింది. ఇది మనకి పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో మనకి లెమన్ ఎల్లో షేడ్, అలాగే శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో ఈ టూ కలర్స్ మిక్స్ కల్నేత కాంబినేషన్ వచ్చింది. ఇది మనకి లైన్స్ వైజ్గా ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అవుట్ లైన్ చూసినట్లయితే టోటల్గా మనకి బ్లూ కలర్ ఉంటుంది. ఇది మనకి లైన్స్ లాగా ఫుల్ 1 మీటర్ క్రియేట్ చేశారు. టోటల్ శారీ బోర్డర్స్ ఆ టూ సైడ్స్ కూడా మనకి ఏంటంటే జరీతోనే డిజైన్ ఇచ్చారు. చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ అండ్ వి షేప్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ ఇంకొక బోర్డర్ ఉంది కదా, పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కల్నేత బ్యాక్గ్రౌండ్ బోర్డర్. ఈ బోర్డర్ లో ఒక ఫ్లవర్ డిజైన్ వచ్చేసరికి టోటల్ గా గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఎలివేట్ చేశారు. ఇంకొకటి వచ్చేసరికి సెల్ఫ్ డిజైనింగ్, అంటే మనకి మెయిన్ శారీలో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ శారీకి టూ సైడ్స్ కూడా కామన్ గా ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ బోర్డర్ చిన్న బోర్డర్ ఏదైతే ఉందో ఈ బోర్డర్ అనేది మనకి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా ఇచ్చారనమాట. బిగ్ సైజ్ లో కొంచెం బిగ్ సైజ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఫ్లవర్స్ డిజైన్ లాగా కాకుండా స్మాల్ టైప్ లో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. వేవ్స్ లైన్ లాగా ఇచ్చేసి దాంట్లో ఒకటి వచ్చేసేమో లీఫ్ వర్క్ తో ఉన్నటువంటి ఒక చిన్న బుటీ, ఇంకొకటి మనకి సర్కిల్ టైప్ ఆఫ్ బుటీ. ఇట్లా మనకి ఆల్టర్నేట్ గా స్ట్రైట్ లైన్స్ లాగా ఇచ్చారు. ఇలా చూసినట్లయితే మొత్తం కూడా సర్కిల్స్ డిజైన్ క్రాస్ లైన్, తర్వాత ఇంకొకటి లీఫ్ వర్క్ డిజైన్ క్రాస్ లైన్ లాగా కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ బ్రైట్ గా కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ పళ్ళు కలర్ ఏదైతే ఉందో కల్నీత సేమ్ అదే కలర్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్లస్ బోర్డర్స్ చూసినట్లయితే టూ సైడ్స్ కూడా శారీలో ఉన్నటువంటి బోర్డరే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫ్లవర్ డిజైన్ అనేది శారీలో చూసినట్లయితే మనకి జరీతో ఇచ్చారు కదా, జరీ లేకుండా ఓన్లీ సెల్ఫ్ కలర్ థ్రెడ్ వర్క్ తో కంటిన్యూ చేశారు. టూ సైడ్స్ కూడా టూ సైడ్స్ సేమ్. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 4230 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 4230 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకసారి మా వ్యూవర్స్ అందరికి డిస్కౌంట్ ఆఫర్స్ చెప్తారా? ఆషాఢం సందర్భంగా మనకు లైట్ వెయిట్ కంచి పట్టు మీద 50% డిస్కౌంట్. ఓకే. ఉప్పాడ లైట్ వెయిట్ సారీస్ మీద 40%. ఓకే. ఫ్యాన్సీ సారీస్ మీద అప్ టు 10 to 50%. ఇది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది ఉంటుంది. ఎవరు కూడా ఈ ఆఫర్ని మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ శారీ చూద్దాం. బెలగం పట్టు అండి, లైట్ వెయిట్ బెలగం పట్టు. ఓకే. 1 మీటర్ ఫుల్ పళ్ళు ఇచ్చారు. ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్. అది కూడా మనకి బ్లాక్స్ వైజ్ గా డివైడ్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లైన్ లాగా ఉంటుంది. టూ సైడ్స్ ఎడ్జెస్ చూసినట్లయితే కనుక ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. మళ్ళీ అగైన్ జిగ్జాగ్ లైన్ ఉంటుంది. మెయిన్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఇంతకు ముందు మనం జిగ్జాగ్ లైన్ బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ టోటల్ శారీ అంతా కూడా టూ సైడ్స్ కంటిన్యూ చేశారు. ఈ టూ సైడ్స్ జరీ బోర్డర్ తో పాటు ఎక్స్ట్రా రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ మిక్స్ ఉన్నటువంటి సెల్ఫ్ డిజైనింగ్ బోర్డర్ కూడా మనకి కంటిన్యూ చేశారు. పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా మనకి సెల్ఫ్ డిజైనింగ్ తోనే ఫ్లవర్ వర్క్ కంటిన్యూ అవుతుంది. మధ్యలో బడ్ స్టైల్లో జరీ అనేది టచ్ చేశారు. ఈ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ అవుతుంది, స్కర్ట్ బోర్డర్ లుక్. మధ్యలో మాత్రం వేరియేషన్ చూపించారండి. ఇక్కడ మనకి ఎల్లో అండ్ రెడ్ కలర్ థ్రెడ్ వర్క్, మరూన్ కలర్ థ్రెడ్ వర్క్, అలాగే గ్రీన్ లోనే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఇచ్చేసి ప్రతి దాంట్లో కూడా మనకి డిజైన్ అనేది చేంజ్ చేస్తారు. ఇక్కడ డైమండ్ డిజైన్ ఉంటుంది, ఇక్కడ సర్కిల్స్ డిజైన్ ఉంటుంది, మళ్ళీ అగైన్ సర్కిల్స్ డిజైన్ ఇట్లా కంటిన్యూ చేశారనమాట. మిడిల్ లో మనకి సపరేట్ గా వేరియేషన్ తెలిసే విధంగా లైన్స్ వైజ్ ఉంటుంది. టూ సైడ్స్ కూడా మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ఫుల్ శారీకి బ్లౌజ్ ఎల్లో అండ్ రెడ్ ఇచ్చారు. ఇక్కడ ఉన్న డిజైన్ చూసినట్లయితే మనం మెయిన్ శారీలో ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. బోర్డర్ గోల్డ్ కలర్ కడీ బోర్డర్ మాత్రం కామన్ గా కంటిన్యూ అవుతుంది టూ సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1995. 1995 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్. ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది ఓన్లీ ఆషాఢ మాసం వరకు మాత్రమే. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వల్కలం పట్టు లైట్ వెయిట్. లైట్ వెయిట్ లో వల్కలం పట్టు. అవునండి. ఫుల్ 1 మీటర్ పళ్ళు. 1 మీటర్ అంతా కూడా మనకి సపరేట్ బోర్డర్స్ లాగా కాకుండా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ అనమాట. ఒక లైన్ వచ్చేసరికి మ్యాంగో డిజైన్ ఉంటుంది, ఒక లైన్ వచ్చేసరికి మనకి డైమండ్ లాగా డిజైన్ ఇచ్చారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు అంతా కూడా కవర్ చేశారు. ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూసినట్లయితే ఎల్లో కలర్ మధ్యలో టచ్ చేస్తూ చుట్టూ అంతా కూడా రాణి పింక్ కలర్ అనేది ఎలివేట్ అయ్యే విధంగా పెటల్స్ లో క్రియేట్ చేశారు. అగైన్ మళ్ళీ చిన్న చిన్న డైమండ్స్ లాగా డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ అనేది శారీ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఇక్కడ అనేది వేరియేషన్
సపరేట్ గా తెలుస్తుంది ఈ ఫ్లవర్ డిజైన్ అనేది. ఇక్కడ మాత్రం బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉండడం వల్ల ఇక్కడ మనకి సేమ్ కలర్ కాబట్టి హైలైట్ అవ్వట్లేదు. మనం ఇక్కడ మనం థ్రెడ్ వర్క్ డిజైన్ చేసుకోవచ్చు. అవుట్లైన్ అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ డిజైన్ చేయించుకోవచ్చు. ఈ కడ్డీ బోర్డర్ అనేది కామన్ గా చిన్న చిన్న డైమండ్స్ లాగా ఉన్నటువంటి బోర్డర్ అనేది 2 సైడ్స్ కామన్ గా వచ్చింది. మిడిల్ పార్ట్ మొత్తం మనకు పింక్ కలర్ లో బ్లూ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంటుందండి. సేమ్ ఫ్లవర్ డిజైనే కాకపోతే ఆపోజిట్ వర్షన్. ఇదంతా కూడా మనకి కిందకి లీఫ్ వర్క్ హ్యాంగ్ అయ్యేటట్లు ఇచ్చారు. ఇది లీఫ్ వర్క్ అంతా పైకి ఉండేటట్లు ఇచ్చారు. కొన్ని చోట్ల లీఫ్ వర్క్ మాత్రమే మనకి బాగా హైలైట్ చేశారు. అంటే జరీతో ఇచ్చేసరికి ఆ బ్యాక్గ్రౌండ్ సారీకి మనకి కొంచెం హైలైట్ అవుతుంది. సారీ మొత్తం ఇలాగే వస్తుంది. ఇదే డిజైన్ ఓకే. ఈ సారీకి బ్లౌజ్ సేమ్ పింక్ కలర్ పల్లు కలర్. దీంట్లో ఉన్న డిజైన్ మాత్రం సారీ మిడిల్ లో ఏదైతే డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ ని హైలైట్ చేశారు. బ్యాక్గ్రౌండ్ లో ఎల్లో అండ్ పింక్ కలర్ థ్రెడ్ మిక్స్ అన్నమాట. అందుకనే మనకి ఇక్కడ ఒక ఎల్లో కలర్ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ పింక్ కలర్ లైన్, 2 కలర్స్ మిక్స్ ఉంది బ్యాక్గ్రౌండ్ లో. ప్లస్ ఫ్లవర్ డిజైన్ కూడా బోర్డర్స్ లో ఉన్నటువంటి డిజైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 2795 రూపీస్. 2795 రూపీస్కి ఈ లైట్ వెయిట్ పట్టు సారీ అవైలబుల్ ఉంది. గీతాకృష్ణ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. మెయిన్ షోరూమ్ వచ్చేసి వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్లో ఉంది. ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉంది. ఈ 2 షోరూమ్స్లో కూడా ఈ ఆషాఢ మాసం సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ సేల్ నడుస్తుంది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. ప్లస్ వనస్థలిపురం గీతాకృష్ణలో మనకి 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కొల్లం సిల్క్ అండి. కొల్లం సిల్క్ జరీ అండ్ థ్రెడ్ రెండు వస్తాయండి. జరీ అండ్ థ్రెడ్ మిక్స్ అంటే కొంచెం జరీ లాగా ఎక్కువ హైలైట్ అవ్వకుండా కొంచెం డల్ ఫినిషింగ్ తో ఉంది. అంటే మనకి దాంట్లో థ్రెడ్ వర్క్ కూడా మిక్స్ ఉంది. పళ్ళు పాట వచ్చేసరికి మనకి 3 లైన్స్ లాగా ఇచ్చారు. మొత్తం కూడా మనకి లీఫ్ వర్క్ తో ఉంటుంది. దీంట్లో మనకి జరీతో పాటు క్రీమ్ కలర్ థ్రెడ్ కూడా మిక్స్ ఉంది. ఇదే సేమ్ లీఫ్ వర్క్ మనకి టోటల్ సారీ బోర్డర్స్ లో కూడా కంటిన్యూ చేశారు. ఇక్కడ బోర్డర్ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కనుక మనకి ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్ ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే మనకి క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ మిక్స్ అవడం వల్ల కొంచెం డిఫరెంట్ గా వేరియేషన్ అనేది తెలుస్తుంది. అలాగే సారీ మొత్తం కూడా సేమ్ డిజైన్, 2 సైడ్స్ కూడా ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. లీఫ్ వర్క్ బోర్డర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ జరీతో ఇదే బోర్డర్ 2 సైడ్స్ కూడా కామన్ గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా ఎల్లో షేడ్ పైన అవుటర్ లుక్ అంతా చూసినట్లయితే లీఫ్ వర్క్ లాగానే ఉంటుంది. దానిపైన ఏంటంటే మనకి అది సపరేట్ గా లీవ్స్ లాగా ఒక చిన్న బంచ్ లాగా అరేంజ్ చేశారు. టోటల్ సారీ అంతా కూడా ఇదే లీఫ్ వర్క్ ఉంటుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. మరి దీనికి బ్లౌజ్ సేమ్ కలర్ వస్తుందండి. రన్నింగ్ బ్లౌజ్, చిన్న బుటీస్ కూడా కంటిన్యూ చేశారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1690 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 1690 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఈ డిస్కౌంట్ ఆఫర్స్ ఓన్లీ ఈ మంత్ వరకు మాత్రమే అండి, ఆషాఢ మాసం వరకు మాత్రమే. అస్సాం కోటా సిల్క్ అండి. అస్సాం కోటా సిల్క్ హ్యాండ్లూమ్ డిజైన్. అవును. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ మొత్తం కూడా వేరే కలర్ అనేది యూస్ చేయకుండా బ్లూ కలర్ పైన ఓన్లీ బ్లాక్ కలర్ సింగిల్ కలర్ కాంబినేషన్ తోనే మనకి థ్రెడ్ వర్క్ డిజైనింగ్ ఇచ్చారు. మ్యాంగోస్ ఇక్కడ వచ్చేసరికి బొకే స్టైల్ ఉంటుంది. ఇక్కడ లీఫ్ వర్క్, మళ్ళీ కింద అంతా కూడా కొంచెం బోర్డర్ స్టైల్ తీసుకున్నారు. సింగిల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట. అలాగే బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్స్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ తో కంటిన్యూ చేశారు. ఒక టర్నింగ్ క్రీపర్, అలాగే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లాక్ తీసుకుని కొంచెం కట్ వర్క్ స్టైల్లో చిన్న చిన్న ట్రయాంగిల్ షేప్ డిజైనింగ్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మనం మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2 వేరియేషన్ డిజైనింగ్ లో ఉంటుంది. పైనంతా కూడా గ్రీన్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తో చిన్న చిన్న బుటీస్ లాగా షోల్డర్ పార్ట్ అంతా కూడా కవర్ చేశారు. హాఫ్ పార్ట్ అంతా కూడా. ఇంకొక హాఫ్ పార్ట్ కింద బోర్డర్ ని టచ్ చేస్తూ పై వరకు వచ్చే విధంగా క్రీపర్ వర్క్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్ లో ఏవైతే చిన్న చిన్న బుటీస్ చూసామో గ్రీన్ అండ్ పింక్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ని ఇక్కడ మిస్ అవ్వకుండా ఇక్కడ కూడా యాడ్ చేశారనమాట. లోపలంతా పింక్ కలర్ ఉంటుంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంటుంది. అవుట్ లైన్ మొత్తం కూడా మనకి క్రీపర్ పార్ట్ అండ్ అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ కలర్ ఇచ్చారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఈ స్కర్ట్ బోర్డర్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది అవైలబుల్ ఉంది. పైన కూడా మనకి చిన్న చిన్న బుటీస్ అనేది టోటల్ సారీ అంతా కూడా కంటిన్యూ చేశారు. దీంట్లో కలర్ చాయిస్ ఉంది. ప్లస్ డిజైనర్ కూడా ఉన్నాయండి. డిజైన్స్ కూడా చేంజ్ అవుతాయి. ఓకే, ఇక్కడ మాత్రం మనకి కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ మిక్స్ చేశారు. ప్లస్ సేమ్ డిజైన్ అండి. సారీలో ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో 2 సైడ్స్ కూడా ఆ బోర్డర్ ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 1565 రూపీస్. 1565 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జైపూర్ కోట జరీ వర్క్ డిజైనర్, మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్. దానికి మొత్తం కూడా మనకి ఎక్కువ జరీతో హైలైట్ చేశారు సారీ అంతా కూడా.
పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా శారీ అంతా కూడా ఒకటే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ మాత్రమే కొంచెం టిష్యూ బ్యాక్గ్రౌండ్తో ఒక బోర్డర్ లుక్ తీసుకొచ్చారు. అలాగే మెయిన్ శారీ బోర్డర్స్ చూసినట్లయితే కనుక కొంచెం సాటిన్ టైప్లో స్మూత్గా కనిపించే విధంగా మనకి బోర్డర్స్ అనేది జరీ బోర్డర్స్ ఇచ్చారు. అగైన్ మనకి ఎంబోస్ లుక్ ఉండే విధంగా జరీ థ్రెడ్ వర్క్తో మ్యాంగో డిజైన్. ఇది మాత్రం మనకి కంటిన్యూగా దగ్గర ఉండే విధంగా టోటల్ శారీ అంతా కూడా ఉంటుంది. 2 సైడ్స్ ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. తర్వాత చూసినట్లయితే కొంచెం సన్నటి లైన్స్, దీనికన్నా కొంచెం బిగ్ లైన్స్, దానికన్నా ఇంకా కొంచెం బిగ్ లైన్స్. అంటే ఈ కిందకి వెళ్ళే కొద్ది డిజైన్లో మనకి లైన్స్లో అనేది వేరియేషన్ చూపించారు. ప్లస్ ఈ 2 లైన్స్ మధ్యలో కూడా ఒక లోటస్ ఫ్లవర్ అండ్ బడ్ తీసుకున్నారు. లోటస్ ఫ్లవర్ లోపల కూడా చిన్న బడ్ స్టైల్లో గ్రీన్ కలర్ టచ్ చేశారు. ఇదంతా కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి, గ్యాప్స్ ఎక్కువ లేకుండా. కాంట్రాస్ట్ కావాలి అనుకున్నట్లయితే గ్రీన్ వేసుకోవచ్చు, బడ్ లాగా గ్రీన్ ఇచ్చారు కాబట్టి. డిజైన్ అనేది మిస్ చేసి లైన్స్ అనేది కామన్ గా కంటిన్యూ చేశారు. ఏదైతే మనకి జరీ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉందో అది మాత్రం మిస్ చేశారు. ఈ సారీ కాస్ట్ 1595 రూపీస్. 1595 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వర్లీ షిఫాన్ అండి. వర్లీ షిఫాన్ మెటీరియల్. అవునండి. దీంట్లో షిమ్మర్ షిఫాన్ వస్తుంది. ఓకే. సెల్ఫ్ డిజైనర్ కలర్ షేడ్ అవుపడుతుంటది. లైట్ పింక్ కలర్ కాంబినేషన్ లో షిమ్మర్ డిజైనింగ్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ కలర్ షిఫాన్ మెటీరియల్ ఉంటుంది. దానిపైన ఏంటంటే మనకి పింక్ కలర్ కాంబినేషన్ తో షిమ్మర్ ప్రింటెడ్ టైప్ లో తీసుకున్నారనమాట. శారీ బ్యాక్గ్రౌండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే మెయింటైన్ చేశారు. దాని మిడిల్ లో చూసినట్లయితే మనకి ఆల్రెడీ థ్రెడ్ వర్క్ కనిపిస్తుందండి. గ్రీన్ కలర్ అటు ఇటు టచ్ చేస్తూ మిడిల్ లో అంతా కూడా మనకి ఆటిన్ షేప్ అంతా జరీతో హైలైట్ చేసి దాంట్లో సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇది మనకి 2 కలర్స్ వేరియేషన్, గ్రీన్ కలర్, ఇంకొకటి వచ్చేసరికి రెడ్ కలర్ ఉంటుంది. మధ్యలో అక్కడక్కడ సీక్వెన్స్ వర్క్ తో సర్కిల్స్ టైప్ డిజైన్ కూడా ఇచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీకి మెయిన్ ఏంటంటే ఈ బోర్డర్ అండి, బాగా హైలైట్ చేశారు అనమాట. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మొత్తం కూడా రెగ్యులర్ గా మనం సీక్వెన్స్ వర్క్ చూస్తుంటాం, జరీ వర్క్ చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏంటంటే లోపల ఫిల్లింగ్ మొత్తం కూడా సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ పిటాయి వర్క్ తో మనకి సర్కిల్ లాగా తీసుకొచ్చారు. సపరేట్ గా అంటే మనకి 3 to 4 లేయర్స్ పెటల్స్ ఇచ్చారనమాట. గ్రీన్ కలర్, రెడ్ కలర్, మళ్ళీ అగైన్ రెడ్ అండ్ పిటాయి వర్క్ తో 4 లైన్స్ లాగా మనకి పెటల్స్ యూస్ చేస్తూ కొంచెం బ్రైట్ గా కనిపించే విధంగా శారీకి 3 సైడ్స్ కూడా కామన్ గా ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ తో బాగా హైలైట్ చేశారు. పైన బోర్డర్ లో మాత్రం స్మాల్ సైజ్ ఉంది, కింద బోర్డర్ లో కొంచెం బిగ్ సైజ్ అంటే ఇక్కడ మనకి డిజైనర్ ఎక్స్ట్రా ఇస్తాడు. ఓకే. గ్రీన్ కలర్ 2.5 మీటర్స్ మాత్రమే ఇలా ఉంటుందండి. ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2.5 మీటర్స్ తర్వాత సేమ్ ఫ్యాబ్రిక్ పైన మనకి లంగావని స్టైల్ డిజైన్ ఇచ్చారనమాట. అంటే కుచిళ్ళ పాటలో కొంచెం బిగ్ సైజ్ లో ఉండే విధంగా సేమ్ పిటాయ్ వర్క్ తోనే మనకి హెవీగా కనిపించే విధంగా బంచెస్ క్రియేట్ చేశారు. కుచిళ్ళ పాట నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు. ఓకే. దీనికి బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది. ఆల్రెడీ నెక్ పార్ట్ ఇచ్చేసారా? పార్ట్ హ్యాండ్స్ పార్ట్స్ ఇచ్చారు. ఇది బ్యాక్ నెక్ పార్ట్ అండి, ఇది వచ్చేసి హ్యాండ్స్ పార్ట్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ 1425 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 1425 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. లైట్ వెయిట్ బాగల్పూర్ కోటా సిల్క్. లైట్ వెయిట్ బాగల్పూర్ కోటా సిల్క్. టోటల్ సారీ అంతా కూడా ఫుల్ డిజైన్ వచ్చింది. ఫుల్ డిజైన్ హ్యాండ్లూమ్ వస్తుంది అంతా మనకి డిజైన్. హ్యాండ్లూమ్. పళ్ళు అనేది మనకి 1/2 మీటర్ మాత్రమే డిజైన్ చేశారు. పైన హాఫ్ పార్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్ ఉంటుంది, ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. ఈ 2 కలర్స్ కాంబినేషన్ లో కూడా మనకి డిజైన్ చేసినటువంటి లైన్స్ వచ్చేసరికి సేమ్ మనకి ఒక బోర్డర్ స్టైలే మ్యాంగో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్ డిజైన్ మనకి కాకపోతే గోల్డ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది పళ్ళు పార్ట్ అండి. పైన బోర్డర్ లో బ్లూ కలర్ అలాగే రెడ్ కలర్ కాంబినేషన్ లో లీఫ్ వర్క్ ఇచ్చేస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇది పైన షోల్డర్ పార్ట్ బోర్డర్. తర్వాత షోల్డర్ పార్ట్లో చూసినట్లయితే గ్రీన్ కలర్తోని లోటస్ ఫ్లవరే కానీ షేప్ అనేది కొంచెం కర్వ్ లాగా తీసుకున్నారనమాట. ఇట్లా వంపు వచ్చేటట్లుగా తీసుకుని చిన్న చిన్న బుటీస్ని షోల్డర్ పార్ట్ అంతా కూడా సింగిల్ కలర్ కాంబినేషన్తో కవర్ చేశారు. మిగిలిన హాఫ్ పార్ట్ చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ సపరేట్గా కట్టుకున్నప్పుడు చక్కగా వేరియేషన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్లో అంతా కూడా బ్లాక్ కలర్ లైన్స్ తీసుకుని కొంచెం బిగ్ సైజ్లో ఉండే విధంగా బంచెస్ స్టైల్లోనే గోల్డ్ కలర్ డిజైన్ ఇచ్చారు. అగైన్ ఇంకొక బోర్డర్ చూసినట్లయితే మనం పైన ఈ లీఫ్ వర్క్ బోర్డర్ చూసాము, కాకపోతే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఇచ్చారు పైన లీఫ్ వర్క్ లో. ఇక్కడ రెడ్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్, మళ్ళీ అగైన్ రెడ్ అండ్ బ్లూ కలర్, ఇట్లా మనకి కలర్స్ వేరియేషన్ మల్టీ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాంతో పాటు మిడిల్ పార్ట్ లో ఒక డిజైనర్ బోర్డర్ కూడా యాడ్ చేశారు. పైతానీ బోర్డర్ బడ్ లాగా ఇచ్చేసి మధ్యలో చిన్న బడ్ లాగా ఇచ్చి చుట్టూ కూడా గ్రీన్ కలర్ పెటల్స్ ఇచ్చారు. బడ్ మాత్రం క్లియర్ గా సపరేట్ గా తెలిసే విధంగా రెడ్ కలర్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లెయిన్ ఇస్తారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. కలర్ చాయిస్ ఉంది. ఈ సారీకి మాత్రం మనకి టోటల్ గా బ్లౌజ్ అనేది ప్లెయిన్ గా ఇచ్చారు. ఎటువంటి బోర్డర్స్? బార్డర్ ఇక్కడ ఇచ్చారు, చిన్న బోర్డర్ ఇచ్చారా?
ఓకే, ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1150 రూపీస్. 1150 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఇది డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ అండి. ప్యూర్ జార్జెట్లో ఎథ్నిక్ డిజైనర్ సారీ అండి. ప్యూర్ జార్జెట్ మెటీరియల్లో ఎథ్నిక్ డిజైనర్ సారీ, 3 కలర్స్ కాంబినేషన్. పళ్ళు అంటూ సపరేట్గా ఇవ్వకుండా మనకి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు. అటు ఇటు వచ్చేసరికి పింక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ తీసుకుని దానిపైన గోల్డ్ కలర్ కాంబినేషన్తో జరీ వర్క్ చేశారు. ఈ బోర్డర్ అనేది ఈ సారీకి 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. లైట్ అండ్ డార్క్ కలర్ గ్రీన్ కలర్ షేడ్ తీసుకున్నారు. ప్లస్ కింద చూసినట్లయితే క్రీమ్ కలర్, ఆ కింద చూసినట్లయితే కొంచెం క్రషర్ టైప్లోనే మనకి స్నఫ్ కలర్ ఇచ్చారనమాట. దీంట్లో వచ్చేసరికి సిల్వర్ కలర్ ఒకటి, గోల్డ్ కలర్ ఒకటి, లీఫ్ వర్క్ షేప్ చూసినట్లయితే మనకి మ్యాంగో షేప్ ఉంటుంది, కానీ లీఫ్ వర్క్ అనమాట. అదంతా కూడా లీఫ్ వర్క్తోనే మనకి దానిపైన ఒక చిన్న కుందన్ని కూడా యాడ్ చేశారు. షోల్డర్ పార్ట్ మొత్తం పైన అంతా కూడా సేమ్ ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. ఎక్స్ట్రా మనకి శారీలో ఈ స్నఫ్ కలర్ కాంబినేషన్ ఎక్కడైతే ఉందో స్నఫ్ కలర్ అండ్ క్రీమ్ కలర్లోకి మిక్స్ అయ్యే విధంగా కొంచెం క్రషర్ టైప్లో వచ్చే విధంగా మనకు ఒక థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఇదంతా కూడా మనకి జరీతోనే డిజైన్ అవుతుంది. ఒక కల్సం మోడల్లో ఇచ్చారు. లోపల లేయర్ అంతా కూడా కొంచెం డాట్స్ టైప్లో ఉండే విధంగా సిల్వర్ జరీ తీసుకుని ఈ అవుట్లైన్ అంతా కూడా మనకి జరీతో ఇచ్చారనమాట. శారీ అంతా కూడా ఈ కల్సం డిజైన్ ఏదైతే ఉందో ఇది కామన్గా కంటిన్యూ అవుతుంది ఫుల్ శారీ అంతా. 2.5 మీటర్స్ మాత్రం చాలా దగ్గర ఇచ్చారు. ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ మెయింటైన్ చేశారు. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? గ్రీన్ రన్నింగ్ కలర్. ఓకే, ప్లస్ సేమ్ జరీ బోర్డర్ ఏదైతే 3 సైడ్స్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు అంటే హ్యాండ్స్ పార్ట్లో. ఈ సారీ కాస్ట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ 2245 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 2245 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ అంబూరి సిల్క్ అండి. లైట్ వెయిట్ లో అంబూరి సిల్క్. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మరూన్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. 1/2 మీటర్ పళ్ళు మాత్రమే డిజైన్ చేశారు. ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు దీంట్లో. ఇవ్వకుండా ప్లెయిన్ లైన్స్ లాగా ఇచ్చేసి మధ్యలో చిన్న వేరియేషన్ మనకి జరీ లైన్స్ అనేది ఇచ్చారనమాట. అలాగే టోటల్ సారీ బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా గ్రీన్ కలర్ 2 సైడ్స్ బోర్డర్ యాడ్ చేస్తూ దానిపైన మనకు ఒక సన్నటి క్రీపర్ వర్క్ని 2 లైన్స్ లాగా ఇచ్చారు గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. దానిపైన చూసినట్లయితే పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని ఎల్లో కలర్తో లైన్స్ లాగా ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది ఈ శారీకి 2 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూసినట్లయితే 2 కలర్స్ కాంబినేషన్తో మనకి చెక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. స్మాల్ సైజ్లో ఉన్నటువంటి బాక్సెస్ డిజైన్ తీసుకున్నారు. ఒకటి స్నఫ్ కలర్ అండ్ ఒకటి వచ్చేసరికి కొంచెం మస్టర్డ్ ఎల్లో మిక్స్ ఉండే విధంగా ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ సేమ్ పళ్ళు కలర్ మెరూన్. సేమ్ పళ్ళు కలరే ఇచ్చారు. ప్లస్ బోర్డర్స్ కూడా సేమ్ శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ 1285 రూపీస్. 1285 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకో కలర్ఫుల్ సారీ చూద్దాం. వర్లీ షిఫాన్ అండి. వర్లీ షిఫాన్. అవును, ప్రింటెడ్లోనే మనకు డిజైనర్ వేరియేషన్ వస్తుంది. పీచ్ కలర్లోనే టొమాటో రెడ్ కలర్ అంటారు కదా, కొంచెం అట్లా మిక్స్ కలర్ కనిపిస్తుంది. పళ్ళు పాటలు ఏంటంటే డిజైన్ అనేది కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా వేవ్స్ లాగా తీసుకున్నారు. అక్కడక్కడ మనకి బంచెస్ స్టైల్లో బ్లాక్ కలర్ ప్రింట్ ఇచ్చారు. ఇది 1 మీటర్ ఫుల్ పళ్ళు ఉంటుంది. దీంట్లోనే మనకి ఏంటంటే థ్రెడ్ వర్క్ కూడా యాడ్ చేశారు. మ్యాంగో డిజైన్ సేమ్ శారీ మెయిన్ కలర్ బ్లాక్ కలర్ కాకుండా ఇంకొక కలర్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్తో సీక్వెన్స్ వర్క్ యాడ్ చేస్తూ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. ఈ మ్యాంగో డిజైన్ అనేది శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అలాగే పైన కూడా బోర్డర్ మనకి లేస్ వర్క్ బోర్డర్ అనమాట. బ్లాక్ కలర్ తో చిన్న బోర్డర్ లాగా ఇచ్చేసి దానిపైన పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో లేస్ వర్క్ కూడా యాడ్ చేశారు. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. ఆ తర్వాత షోల్డర్ పార్ట్ చూసినట్లయితే బ్లాక్ కలర్ తోనే లీఫ్ డిజైన్ ప్రింట్ ఇచ్చారు. అక్కడ మనకి పళ్ళు వేరియేషన్ ఉంటుంది, మనకి ఇక్కడ షోల్డర్ పార్ట్ వేరియేషన్ ఉంటుంది. మళ్ళీ అగైన్ పళ్ళులో ఏదైతే డిజైన్ చూసామో సేమ్ అదే డిజైన్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఈ డిజైన్ తర్వాత ఇంకొక 1/2 మీటర్ తర్వాత మళ్ళీ సేమ్ లీఫ్ వర్క్ డిజైన్. అంటే టోటల్ సారీ అంతా కూడా మనకి జంపింగ్ డిజైన్ మనకు ఫ్రిల్స్ లో వస్తుంది డిజైనర్. ఓకే, బ్లౌజ్ అండి. బ్లౌజ్ బ్లాక్ లో డాట్స్ అంటే మెయిన్ వచ్చేసి మనకి బ్లాక్ తీసుకున్నారు. దానిపైన కలర్ అంటే పీచ్ కలర్ కాంబినేషన్ సర్కిల్స్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉందండి. కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ 725 రూపీస్. ఓన్లీ 725 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మణిపూరి కోటా సిల్క్ అండి. మణిపూరి కోటా సిల్క్. దానిపైన మనకు ప్యాచ్ వర్క్ డిజైన్, లైట్ కనకాంబరం కలర్. అవునండి.
పళ్ళు వేరియేషన్ చూపించారు, అంటే సేమ్ బోర్డర్స్ లాగా కాకుండా అటు ఇటు వచ్చేసరికి మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో గోట్ వర్క్ ఇచ్చేసి మధ్యలో సాటిన్ గోల్డ్ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి ఏంటంటే పళ్ళులో సపరేట్ గా 2 లైన్స్ లాగా ఇచ్చేసి ఈ గోట్ వర్క్ మనం ఏదైతే సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నామో ఇది మనకి కొంచెం ప్లెయిన్ మెటీరియల్ కనిపించేటట్లుగా పళ్ళు అనేది సపరేట్ గా తెలిసే విధంగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది 2 సైడ్స్ కామన్ గానే కంటిన్యూ అవుతుంది. అలాగే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మనకి డోరియా బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి, సన్నటి చెక్స్ లాగా కనిపిస్తుంది. పైన షోల్డర్ పార్ట్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ మొత్తం కూడా మనకి అవుటర్ లైన్ అంతా కూడా జరీతో వచ్చే విధంగా ఇచ్చారు. మధ్యలో వచ్చేసరికి సీ గ్రీన్ కలర్, ఇక్కడ మనం బోర్డర్లో గోట్ వర్క్ ఏదైతే తీసుకున్నామో ఆ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు లోపల పెటల్స్లో. అలాగే ఇంకొక కలర్ చూసినట్లయితే కనుక మనకి మజెంటా పింక్ కలర్ కాంబినేషన్ టచ్ చేశారు. అంటే ఫ్లవర్ షేప్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది, కలర్స్ అనేది మనకి చేంజ్ చేస్తూ వచ్చారు. సేమ్ మనకి పైన ఏ 2 కలర్స్ అయితే యూస్ చేశారో అదే 2 కలర్స్ కాంబినేషన్తో కింద బోర్డర్కి టచ్ చేస్తూ కొంచెం బిగ్ సైజ్లో వచ్చే విధంగా మనకి బోర్డర్ అనేది ఇచ్చారనమాట. లోపలంతా మజెంటా పింక్, ఇక్కడ వచ్చేసరికి సీ గ్రీన్ కలర్, మళ్ళీ అగైన్ సీ గ్రీన్ కలర్, ఇట్లా మనకి కొంచెం అన్ఈవెన్గా ఉండే విధంగా అప్ అండ్ డౌన్స్ వచ్చే విధంగా డిజైన్ చేశారు. 2.5 మీటర్స్ ఈ ఫ్రంట్ లుక్ అంతా కనిపించే విధంగా ఇచ్చారు. ఆ తర్వాత అంతా కూడా ఇంతకు ముందు మనం షోల్డర్ పార్ట్లో ఏవైతే చిన్న చిన్న బుటీస్ చూసామో ఆ బుటీస్ని మాత్రమే కుచ్చిళ్ళ పార్ట్లో ఇచ్చారనమాట. ఇక్కడ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి, సీ గ్రీన్ కలర్. అలాగే సాటిన్ గోల్డ్ కలర్ బోర్డర్ ఏదైతే ఉందో శారీలో ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఆఫ్టర్ డిస్కౌంట్ 1175 రూపీస్. ఆఫ్టర్ డిస్కౌంట్ 1175 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది లైట్ వెయిట్ పష్మినా సిల్క్ అండి. పష్మినా సిల్క్ లైట్ వెయిట్ లోనా, లెమన్ ఎల్లో కన్నా కొంచెం డార్క్ షేడ్ ఇచ్చారు. సారీలో మనకి మొత్తం ఎక్కువ ప్రింటెడే కనిపిస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి, ఫుల్ డిజైనర్ పళ్ళు ఇచ్చారు. చిన్న పళ్ళు అంటే ఒక 1/2 మీటర్ పళ్ళునే డిజైన్ చేసినా కూడా మనకి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన లైట్ గ్రీన్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ తో డిజైనింగ్ వచ్చేసరికి బాగా హైలైట్ అవుతుంది. అంటే మెయిన్ శారీ వచ్చేసరికి మనకి లెమన్ ఎల్లో అవడం వల్ల ఫుల్ కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చినట్లు లెక్క. అలాగే మనకి బోర్డర్స్ చూసినట్లయితే 2 లైన్స్ లాగా మ్యాంగో బంచెస్ ఇచ్చారు. ఈ బంచెస్ బోర్డర్ ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తున్నామో క్రీమ్ కలర్ బేస్ మీద గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్. ఈ బోర్డర్ అనేది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్స్లో మాత్రం మనకి ఇక్కడ యూజ్ చేసినటువంటి ఫ్యాబ్రిక్ అంటే ఇది మొత్తం కూడా ఒకటే టైప్, సపరేట్ ప్యాచ్ వర్క్ కాదు, అయినా కూడా మనకి ఏంటంటే సాటిన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఉంటుంది. అలాగే మిడిల్ పార్ట్ అంతా కూడా సింపుల్గా 2 కలర్స్ గ్రీనిష్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్తో చిన్న చిన్న మ్యాంగోస్ని ఇచ్చారనమాట. టోటల్ శారీ అంతా కూడా ఈ మ్యాంగోస్ డిజైన్ అనేది కామన్గా కంటిన్యూ అవుతుంది. మరి ఈ కలర్ శారీకి ఏ కలర్ బ్లౌజ్ ఇచ్చారో చూద్దాము. రన్నింగ్ బ్లౌజ్ అంటే బార్డర్ డిజైన్ మిస్ చేస్తూ ఇచ్చారు. ఎల్లో కలర్ సాటిన్ బోర్డర్ ఇచ్చారండి. దీనికి ఎటువంటి ప్రింట్ డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ ఇచ్చారనమాట. ఈ సారీ కాస్ట్ ఓన్లీ 745 రూపీస్ అండి. కలర్ చాయిస్ కూడా ఉన్నది. 740 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇప్పటిదాకా సారీ చూసాం మేడం, ఇప్పుడు హాఫ్ సారీ లంగా వన్. ఇది వచ్చేసి షిమ్మర్ నెట్టెడ్ మెటీరియల్. దీని లోపల ఇంకొక లేయర్ ఉంది కదండి, ఇది వచ్చేసి మనకి బనారస్ మెటీరియల్. ఎల్లో కలర్ మీద గోల్డ్ కలర్ తో క్రీపర్ పార్ట్ ఉన్నటువంటి డిజైనర్ మెటీరియల్ తీసుకున్నారు. ఈ డిజైన్ అనేది ఈ నెట్టెడ్ లోపల నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కూడా మనకి ఏంటంటే స్మాల్ సైజ్ లో కలీజ్ తీసుకున్నారు కదా, ఈ కలీజ్ లో కూడా మనకి గోల్డ్ కలర్ తో కుందన్ వర్క్ అనేది యాడ్ చేశారు. లోపల ఇన్నర్ పార్ట్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారో అదే ఫ్యాబ్రిక్ ని మనకి బెల్ట్ పార్ట్ లో కూడా ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా కుందన్ వర్క్ ఉంటుంది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ కొంచెం హెవీగా ఉండే విధంగా క్రియేట్ చేశారు. మధ్యలో అంతా జరీ లైన్స్, తర్వాత పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బోర్డర్స్ ఇచ్చారు. అగైన్ ఇక్కడ వచ్చేసరికి టోటల్గా మనకి డిజైనర్ పిటాయి వర్క్తో చిన్న చిన్న బంచెస్ని కూడా యాడ్ చేశారు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన. తర్వాత మనకి కడ్డీ బోర్డర్ అనేది క్రియేట్ చేశారు. అంటే టోటల్గా మస్టర్డ్ ఎల్లో కలర్కి ఎక్కువ మనకి పికో గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి ఇన్నర్ పార్ట్ లో లోపల లైనింగ్ కి ఏదైతే మెటీరియల్ యూజ్ చేశారో అదే మెటీరియల్ అదే డిజైన్ మనకి సేమ్ బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. అలాగే బ్లూ అండ్ పింక్ కలర్ తో ఉన్నటువంటి చిన్న బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ మొత్తం కూడా చిన్న చిన్న కుందన్స్ తో ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. అలాగే బ్లౌజ్కి హ్యాండ్స్ పార్ట్లో ఉన్నటువంటి బోర్డర్ని మనకి 4 సైడ్స్ కూడా కామన్గా కంటిన్యూ చేశారు. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి కింద దామన్ పార్ట్లో పిటాయి వర్క్తో ఉన్నటువంటి డిజైనర్ బోర్డర్ ఏదైతే యాడ్ అయి ఉందో ఆ బోర్డర్ని 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇచ్చారు. మళ్ళీ ఎక్స్ట్రా కూడా ఈ బార్డర్ కూడా ఇచ్చారండి, జరీ బోర్డర్. ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఆఫ్టర్ డిస్కౌంట్ 2845 రూపీస్. ఓన్లీ 2845 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్ కండి. నంబర్ ఆఫ్ డిజైనర్ హాఫ్ సారీస్ ఉన్నాయి మనకి గీతాకృష్ణలో, కొత్తపేట ఆర్ వనస్థలిపురం ఎక్కడైనా కూడా మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి. ఓకే శ్రీనివాస్ గారు, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్.
కదండి, కొత్తపేట గీతాకృష్ణలో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న గీతాకృష్ణకి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.